ఉండాలి, ఒక పటిష్టమైన మన భారతదేశంలో వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో ఆ వివాహ వ్యవస్థను అవహేళన చేస్తూ ఈ విధంగా కార్లను మార్చినట్టుగా మహిళలను మార్చారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కరెక్టా కాదా, తప్ప కరెక్టా అనేది మీరు తేల్చాలి, మనం తేల్చాలి. లేని విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లేని బురద జల్లే కార్యక్రమం ప్రతిరోజు బురద జల్లుతున్నటువంటి వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తానని చెప్పి అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే, అవినీతి కేసులో జైలుకి వెళ్తే అవినీతి కేసులో జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం నేనున్నాను, బలంగా నిలబడతానని చెప్పడం ఎటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏది మహిళల గురించి నేనేదో ఒక ఫోర్స్ పెట్టాను, వాళ్ళ కోసం ఒక ఫోర్స్ పెట్టాను, ₹1 కోటి డబ్బులు పెడుతున్నాను అని చెప్పాడు. ఎక్కడ పోయినా ఈ ఫోర్సులు ఇవన్నీ మనం చెప్పేది ఆచరణలో మనం ఏదైతే రాజకీయాల్లో ఉన్నామో రాజకీయాల్లో తప్పులు చేసిన తర్వాత ఆ తప్పులు చేయకూడదనే ఆలోచన కూడా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా 2009 ఎలక్షన్ల ముందర రేణు దేశాయ్ గారు గర్భవతిగా ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు తప్ప అది రేణు దేశాయ్ గారే చెప్పారు, మనం చెప్పలే. మహిళామణి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్య చెప్పారు ఆ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ భార్యలే చెప్తా ఉన్నారు ఆయన ఎటువంటి వ్యక్తిత్వం ఏంటి అనే విషయము. కాదు సార్, ఒక విషయం ఏంటంటే సార్ వినండి, వినండి మీరు చెప్పారు కదా నా మాట కూడా వినండి సార్. మీరు ఈ రకంగా మాట్లాడితే రాజారెడ్డి గారికి ఎంతమంది భార్యలు అంటారు, వివేకానంద రెడ్డి గారికి చనిపోయిన ఎంతమంది భార్యలు అంటారు, ఇంకా పుట్టు పూర్వోత్తరాలు అన్ని తీసుకొస్తారు. అవసరం ఇది? ఉండండి సార్, రాజారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేడు, రాజారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేయలేదు, రాజారెడ్డి ప్రజాప్రతినిధి కాదు. ఓకే, ప్రజాప్రతినిధులు 2-3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు కాదు సార్. వినండి నా పాయింట్ మీరే మాట్లాడదురు కానీ ఒక్క నిమిషం అంటే కాదు, మీ వెర్షన్ ప్రజాప్రతినిధులు అయితే 2-3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు, మిగతా వాళ్ళు ఎంతమందిని చేసుకున్నా పర్లేదు, అంతేనా? వర్మ గారు ఒక్క నిమిషం, రాజారెడ్డి గారికి ఒక్కరే భార్య జయమ్మ గారే. మీరు ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. రాజారెడ్డి గారికి ఒక్కరే భార్య జయమ్మ గారే, మిగతా భార్యలు ఎవరు లేరు. మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్స్ ఉంటే బయట నేనంటే కదా వాళ్ళు ట్రోల్ చేసిన అంశాలు చెప్తున్నాను మీకు. ప్రజలకు ఉండండి సార్, అసెంబ్లీకి వెళ్ళి మనం చట్టాలు చేయాల్సిన వాళ్ళము, మనం ఏ విధంగా ఉన్నాము అనే విషయాన్ని రాజకీయాల్లోకి రాకముందు వ్యక్తిత్వం వేరు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ప్రతి మందికి మనం సంస్కారము లేకుంటే మనం చేసే హావభావాల వల్ల మన యొక్క వ్యక్తిత్వం పట్ల ప్రజలు ఆకర్షితులైతా ఉంటారు. మనం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నామనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అది కరెక్టా కదా, అలా మార్చాడా లేదా అనే విషయం ఆయన వాళ్ళకి ఎవరైతే ఆయన ఫాలో అవుతున్నారో వాళ్ళు చెప్పాలి. ఇదే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలను వాళ్ళ అక్కగారినో మహిళలను ఈ విధంగానే వదిలిపెడితే ఆ సభ్యుల్ని ఆ యొక్క పెళ్లి కొడుకును ఏమంటారో ఏ విధంగా మాట్లాడతారో మాట్లాడమని చెప్పండి. ఒక నిమిషం అండి, హనుమంత్ రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ విందాం, ఆయన ఏం మాట్లాడారు. జగన్ గారు వాయిస్ ప్లే చేయండి. దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు రైట్. ఇది ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన అంశం. పవన్ కళ్యాణ్ గారు బయట కూడా ఒకటి ఉంటుంది, అది ప్లే చేయండి. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడింది. నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థిగానే శత్రువుగానే పరిగణిస్తాను. భవిష్యత్తులో అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట. టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గుంపుకి చెప్తున్నా,
వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు. మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తాం. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరిని వదలం. గుర్తుపెట్టు. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు. గుర్తుపెట్టుకో. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు. రైట్. ఎందుకు హనుమంత్ రెడ్డి గారు నవ్వుతున్నారు? అందులో అంత నవ్వాల్సినవి ఏమున్నాయి? ఆయన ఏం జోకులు చెప్పలేదు కదా, వార్నింగ్లు ఇస్తున్నారు మీకు. అదే ఆయన అధికారంలోకి వస్తే ఏదో చేస్తాడంట. మేము అధికారంలో ఉన్నాం సార్. అధికారంలోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి అనే విషయం మర్చిపోయి తను ఎవరినో మాట్లాడారంటే వాళ్ళను కొట్టడానికో లేకుంటే గుడ్డలిప్పి తీసుకొట్టడానికో అధికారం కావాలంట. ఇది ఆయన యొక్క వ్యక్తిత్వము. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటంటే ఆయన వెంట నడిచే వీర సైనికులకు, వీర మహిళలకు చెప్పే అంశం అది. తనను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు అంటే మేము కాళ్ళ ఎల్లబడతామంట. అయ్యా, నీలాంటి వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు చేస్తేనే భయపడలే. మమ్మల్ని చంపుతామని బెదిరించి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మలమడుగులో తిరుగుతే చంపుతామన్నప్పుడు కూడా మేము భయపడలే. మమ్మల్ని ఏంది సార్ అతని కాళ్ళు పట్టుకుండేది? అతను ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో? అతను గతంలో ఏదైతే పర్వతం ఎవరికి తల వంచదు, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదని బీజేపీ కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఆయన దగ్గర ఉంది. గతంలో బీజేపీ పార్టీని ఎందుకు తిట్టాం, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాం? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, లేకుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, ఇన్ని పార్టీలు బీజేపీ పార్టీలు కలిసి వస్తా ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత హీనాతిలో ఎంత ప్రజలకు దూరం అయ్యారు అనే విషయం వాళ్ళే చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా, వినండి. వర్మ గారు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసే ఉన్నాయి కదా? కలిసే ఉన్నాయా లేదా? మీకే తెలియాలి, మీకు ఇంటెలిజెన్స్ ఉంటదిగా. పొత్తులో ఉన్నాయి కదా. పొత్తులో ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎవరైతే రామాంజనేయులు అనే వ్యక్తికి ఏ విధంగా సీట్ ఇస్తున్నాడు, లేకుంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అక్కడ రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరతానే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంత వీక్ గా ఉంది, ఏ విధంగా ఉంది అని ఆయన మాటల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, చేతుల్లో చాలా వీక్ గా ఉంటాడు. ఏదంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఇతర ప్రపంచ దేశాల్లో కూడా నన్ను వచ్చి క్యాంపెయిన్ చేయమంటున్నారని ఇలాంటి డబ్బాలు కొట్టుకోవడానికే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళందరూ డబ్బాలు కొట్టుకోవడానికే పనికొస్తారు. ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క జనసేన పార్టీ ప్రభావాన్ని చూపించే పరిస్థితి లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. బహిరంగ సభ సాక్షిగా జెండానే అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే తన గుర్తును కూడా చెప్పుకోలేని దీనావస్థలో, తన గుర్తుకు ఓటేయమని చెప్పుకోలేని దీనావస్థలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ఉన్నాయని ఫ్యాన్ గుర్తు మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే మీ జెండా ఎజెండా ఎప్పుడు చెప్తుంటారు కదండి. ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మాట్లాడేది కానీ అన్ని మీరే మాట్లాడారు. అధికార పార్టీ అని మీకు ముందు అవకాశం ఇచ్చాను. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఇందాక స్పీచ్ లో ఏం చెప్పారు? రేపు వస్తే ఇది చేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? సరే మీరు ఇప్పుడే మాట్లాడి మొత్తం కంప్లీట్ చేసేస్తారా? 2019 నుంచి 2024 వరకు నేను చేసిన మంచి చూసి ఓటేమని అడిగాడు హనుమంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాం, ఆ పాయింట్ మీద డిబేట్ చేద్దాం. మళ్ళీ మీరు మొత్తం అంతా ఇప్పుడే చెప్పేస్తే ఇక తర్వాత ఏం మాట్లాడతారండి? ఇదిగో మంచినీళ్ళు తాగండి ప్రశాంతంగా. ఒక్క నిమిషం. మనతో పాటుగా అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు, పెద్దలకి, వీక్షకులకి, మీకు నమస్కారం. వర్మ గారు, మా టైం మాకు ఇస్తారా లేదంటే మా టైం కూడా లాగేసుకుంటారండి? ఆవేశంలో ఉన్నారు మంచిగా. ఏంటి అరుణ గారు, మీ దగ్గర అభ్యర్థులు లేరంట, టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదంట. ఈయనేమో మళ్ళీ పర్సనల్గా వివాహ వ్యవస్థ, పెళ్లిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అందులో తప్పే ఉంది అని చెప్పి హనుమంత్ రెడ్డి గారు కూడా దానికి సపోర్ట్ చేస్తుండడం. ఏం జరుగుతుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ? సార్, ఇప్పుడు అనవసరంగా ఉన్న టైం వేస్ట్ చేయడం తప్ప, ఇప్పుడు 2019 గెలిచిన దగ్గర నుంచి మా సీఎం గారి ప్రసంగంలో ఏ మార్పు లేదు. మా అధ్యక్షులు వారి యొక్క వివాహానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ మార్పు లేదు.
రాష్ట్రంలో మాత్రం చాలా మార్పులు జరిగాయి సార్. కాబట్టి అది ఆయన ఇంకా 100 సార్లు అనుకోమను. లేదంటే జగన్మోహన్ రెడ్డిని కేవలం పవన్ కళ్యాణ్ గారి వివాహ వ్యవస్థ గురించి మాత్రమే స్పందించడానికి పెద్ద సభలు పెట్టుకోమను. మాకు ఎలాంటి పరక్కు పడదు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయని, 2 విడాకులు అయ్యాయని, ప్రస్తుతం భార్యతోనే ఉంటున్నారు అని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా పెద్ద సభలు పెట్టి దానికి సిద్ధం అని పేరు పెట్టి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద స్క్రిప్టులు చదివి చెప్పాల్సిన అవసరం ఏం లే. మళ్ళీ చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 విడాకులు అయ్యాయి. అయితే ఏంటి, దాని గురించి ఎవరికి నష్టం లే, దాని గురించి అసలు వదిలేసేయండి, ప్రజలకు అవసరం లే. దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఇంకా చాలా వెళ్ళాల్సి వచ్చింది, టైం వేస్ట్. అలాగే అభ్యర్థుల విషయానికి వస్తే సామాన్యులను ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి సహృద్భావంతో పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు. ఒకసారి 2019లో ప్రయోగం చేశారు. ప్రజలు దాన్ని మెచ్చల. సామాన్యులు మాకు అక్కర్లేదు, మాకు మోసగాళ్లే కావాలన్న ఉద్దేశంతో తీర్పునిచ్చారు. ఇవాళ మళ్ళీ అదే సామాన్యులను తీసుకొని మళ్ళీ బరిలోకి వెళితే మళ్ళీ మోసగాళ్ల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర పరిస్థితులు ఈ 2019 నుంచి 2024 వరకు దిగజారిన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కానివ్వండి, ఇన్నాళ్ళు మేమే అభ్యర్థులు అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే బరిలో ఉండే పార్టీ ఓన్లీ జాతీయనే ఉండదు కాబట్టి, ప్రత్యర్థి పార్టీతో పోటీ పడాలి. కాబట్టి ప్రత్యర్థి పార్టీ దగ్గర ఉన్న బలాబలాలను బేరీజు వేసుకొని మనం నిమిషపెట్టే అభ్యర్థి కూడా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటండి? ఏం లేదు, మాట్లాడండి, క్లియర్ గానే ఉంది. పార్టీ యొక్క బలాబలాలను బేరీజు వేసుకుని మనం నిలబెట్టే అభ్యర్థిని కూడా చూసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఆర్థికంగా, అలాగే సామాజికంగా, ప్రాంతీయత, ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టే ఇవాళ ప్రతి ఒక్కరికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టీ గెలుపు అనేది ఇంపార్టెంట్, కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం ఇంపార్టెంట్, కూటమి రేపు అధికారంలోకి రావడం అనేది ఇంపార్టెంట్. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి, క్యాడర్ కి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు నమ్ముకున్నటువంటి క్యాడర్ కి, అలాగే అన్ని పార్టీల మీద డిపెండ్ అవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మంది త్యాగాలకు సిద్ధపడి ఇవాళ అభ్యర్థులను మార్చుకోవడం, చేర్చుకోవడం జరిగాయి. దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మా నాయకుడి స్వార్థం ఎక్కడ కనిపించాల, ఎవరికి కనిపించదు. ఒక సామాన్యుడికి కూడా కనిపించదు. పార్టీ కార్యకర్తలకు మాకే కాదు, సామాన్యుడికి కూడా ఇవాళ ఇందులో పవన్ కళ్యాణ్ గారి స్వార్థం ఎక్కడ కనిపించదు. స్వార్థం లేకుండా రాజకీయం చేసే వ్యక్తుల్ని వీళ్ళు ప్రశ్నించడం ఏంటి? అసలు వీళ్ళకి ఏ రైట్ ఉంది? వాళ్లే చెప్తున్నారు మా జెండా ఒకటే, మా ఎజెండా ముఖ్యమంత్రి అవడం అని చెప్పేసి. ముఖ్యమంత్రి అవడం వాళ్ళ ఎజెండా అంట. దానికోసం అంతకుముందు కోడికత్తి అయినా, బాత్రూమ్ హత్య అయినా, రకరకాల డ్రామాలు అయినా సరే ముఖ్యమంత్రి అవ్వడమే ఎజెండా. రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి వీళ్ళకి అవసరం లే. వాళ్ళు ముఖ్యమంత్రి అయితే చాలు. అయ్యారు, కూర్చున్నారు, రాష్ట్రం దోచుకు తిన్నారు, అప్పుల్లోకి నెట్టారు, క్రైమ్ ను పెంచారు, రకరకాల అసాంఘిక కార్యకలాపాలకి ఎంకరేజ్ చేస్తున్నారు, అయిపోయింది ముఖ్యమంత్రి. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి మళ్ళీ ఇదే చేస్తారు. వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర ప్రజలతో పనిలే. అరుణ గారు చెప్పండి సార్. ఓకే, పిఠాపురం సీటు ప్రకటించగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుపతిలోని అదే పరిస్థితి. తిరుపతిలో అయితే మరింత వినూత్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు మీటింగులు పెట్టుకుని ఆందోళన చేస్తున్నారు. అక్కడ బయట వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకొస్తే మేము సహకరించమని. మనం దెబ్బతీని ఉండిద్ది. మొన్నటి వరకు మేము ముఖ్య అభ్యర్థులు అని చెప్పేసి చెప్పు తిరిగిన వాళ్ళకి సడన్ గా ఇలా చెప్తే ఈవెన్ కార్యకర్తల కోసమైనా ఇట్లాంటి అసంతృప్తి వ్యక్తపరచాల్సిన అవసరం ఉంటది కదా. 2 రోజులు అంతా చల్లబడిపోద్ది, యథావిధిగా ఎలక్షన్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతారు. ఎట్లా అనుకుంటే ఇప్పుడు ఈ దారుణాలే పెద్ద దాష్టికాలకు పాల్పడతాయేమో గెలుపుకు సంబంధించి అనుకుంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకు ముందు ప్రకటించారు సిద్ధం అని చెప్పేసి ఇన్ఛార్జీలను లిస్టులు పెట్టి వాళ్ళకి తాలింపులు వేసినట్టు దీంట్లో అక్కడ ఇక్కడ మారుస్తానే ఉన్నాడు. ఎప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇంకా వాళ్ళకి ఎంత దారుణం ఎదురవ్వాలి? అంటే ఒక్క విషయం ఇక్కడ అరుణ గారు, మిగతా టికెట్ల విషయం కాసేపు పక్కన పెడదాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఈసారి ఎన్నికల్లో చాలా కీలకం. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలాల్సిన అవసరం ఉంది. 2019లో ఇబ్బందులు పట్టారు, కానీ ఈయన చూన్ చేసుకున్నది పిఠాపురం. మరి పిఠాపురంలో మొదటి నుంచి కూడా బలవంగా ఉన్న రాజకీయ నాయకుడు ఆయన వర్మ. ఇండిపెండెంట్గా కూడా గెలిచిన సత్తా ఉన్న నేత. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన కానీ ముందు సంప్రదించి ఇలాగ అనుకుంటున్నాం, ఒక ముఖ్య నాయకుడు అక్కడికి వస్తున్నాడు, మీరు సహకరించాలని ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదా? ఇది ఎక్కడో ఆ గ్యాప్ వచ్చినట్టుగా అనిపించట్లేదా? గ్యాపులంటూ ఏముండవండి. సహజంగా మీరే అన్నారు వర్మ బలమైన నాయకుడు అని. ఆయన సొంతంగా క్యాడర్ ఏదో ఆయనకు ఉండుండొచ్చు, పార్టీకి అతీతంగా.
ఇప్పుడు ఆయన క్యాడర్ కి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన క్యాడర్ ఎట్లాగ అసంతృప్తితో బయటకు వస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన క్యాడర్ గాని ఆయన గాని సహకరించకపోయి ఉండొచ్చేమో బహుశా. దానిలో పెద్ద ఆశ్చర్యం ఏముండిద్దండి? ఎవరికైనా కష్టపడి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా టికెట్ సడన్ గా వీళ్ళకి రానప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉండేది కదా. 2 రోజుల్లో మళ్ళీ చల్లబడింది. మా పార్టీలో చాలా జరగల నిన్న మొన్నటి వరకు, వైసీపీలో జరగలే చాలా నిన్న మొన్నటి వరకు. అసలు ఏకంగా పార్టీలో మారిపోయి మళ్ళీ వచ్చి తిరిగి గూటికి చేరుకోవడం, లేదంటే బుజ్జగింపులు వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి బుజ్జగింపులు జరపట్ల హోటల్ రూమ్స్ లో కూర్చోబెట్టి, ఇవన్నీ సహజం అండి. అరుణ గారు, నేను అది కాదంటలేదు. మిగతా వేరు, జగన్మోహన్ రెడ్డి గారనో చంద్రబాబు నాయుడు గారనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారనో వీళ్ళు పోటీ చేసే ప్రాంతాల్లో పరిస్థితి వేరు. అక్కడ ఉండకూడదు కదా ఈ రకమైనవి, వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు. అది వీళ్ళు బుజ్జగించాలి. వీళ్ళకి ఎలా జరిగితే నాయకత్వంలో పనిచేసే క్యాడర్ కి వర్మ గారే గొప్ప. ఇంకా అక్కడ ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళకి గొప్ప కాకపోవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము బాగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనుకున్న ఏరియాలో సడన్ గా నేను చంద్రబాబు నాయుడు గారు నేను పోటీ చేస్తున్నాను అక్కడ అంటే మా కార్యకర్తల గురించి ఇలాగే జరుగుతాయి. లేదంటే ఇప్పుడు సహజంగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు అనుకున్న నియోజకవర్గంలో సడన్ గా ఇప్పుడు పురంధరేశ్వర గారు నేను పోటీ చేస్తున్నానంటే సహజంగా ఇలాగే జరుగుతాయి. మాకు హీరో, మేము ఎవరిని అభిమానిస్తాం వాళ్ళు మాకు హీరో. అలాగని ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అవ్వాలని చెప్పేసి రూల్ ఏం లేదు కదా. ఎవరి మనోభావం వాళ్ళకు ఉంటాయి. దాని పర్టికులర్ గా మన కోణంలో ఎందుకు చూడాలి, వాళ్ళ కోణంలో ఎందుకు చూడకూడదు? ఓకే, సో అది పెద్దగా ఏం కాదు అంతేనా? ఏమంటే 2 రోజులు. రైట్, ఓకే. గాయత్రి గారు చెప్పండి వర్మ గారు. మీకు ప్యానెల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఈరోజు 34 మంది లిస్టు ప్రకటించారు. ఇంకా ఎన్నికలకి రెడీ అయినట్టున్నారు, సంసిద్ధమైనట్టున్నారు. 17వ తారీఖున భారీ బహిరంగ సభ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు వదలలేదు. మీరు వినే ఉంటారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది దగాట, మోసమట. ఈయన ఒక వెర్షను, ఆయన ఒక వెర్షను. అంటే జగన్మోహన్ రెడ్డి అని అతనికి అలాగే సీఎం గా ఏం పని చేయాలో తెలియదు, ఏమీ తీసడానికి లేదు. ఎప్పుడో 4 రోజులకు ఒకసారి నిద్ర లెగిస్తాడు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఒక బహిరంగ సభ పెట్టుకుంటాడు. బలవంతంగా స్కూల్ బస్సుల్ని, స్కూల్ని, కాలేజీలని, వాలంటీర్ చేత లేకపోతే డ్వాక్రా మహిళల్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బెదిరించి అక్కడ ఒక క్రౌడ్ తీసుకొచ్చుకుంటారు. ఒక గ్రీన్ మ్యాట్ వేసి ఆ క్రౌడ్ ని ఫిల్ చేసుకోవడానికి గ్రాఫిక్స్ వాడతారు. మరి అలాంటప్పుడు ఆయన ఏం ఆడతాడండి? గాల్లో దండాలు పెట్టేవాడు, అర్ధరాత్రి పూట ఆత్మలతో మాట్లాడేవాడు ఏం మాట్లాడతాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అంతకన్నా ఆయన ఏం మాట్లాడతారు? మాతో పోటీ పడి, ఇప్పుడు బాబు గారితో పోటీ పడి ఆయన ఇన్ని అవార్డులు తీసుకొచ్చా, నేను ఇన్ని తీసుకొచ్చా, ఆయన ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా, నేను ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా, ఆయన ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, నేను ఇంత లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోగలడు ఆయన? మా పార్టీలో ఉన్న ఒక సాధారణ ఎమ్మెల్యేతో కూడా పోటీ పడే స్థాయి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో చేసిన పనులు పోల్చుకుంటే. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, మీరు ఇప్పటిదాకా గమనించుకున్నా లేదో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసు. ఇప్పుడు ఎవరిని కదిలించినా ఎక్కడైనా ఆయన బై మిస్టేక్ ఒక తప్పు జరిగినా, ఏమైనా ఒక ప్రొడ్యూసర్ కి ఏదైనా ఎగ్గొట్టినా, ఒక డిస్ట్రిబ్యూటర్నో లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరిని కదిలించినా చెప్పుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద పలానా కేసు ఉంది, పలానా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పలానా జూనియర్ ఆర్టిస్ట్ ని తక్కువ చేసి చూశారు, లేకపోతే ఇక్కడంత పొగరుగా ఉన్నాడని చెప్పి ఒక్క మాటైనా ఈ రోజు దాకా ఆయన గురించి మాట్లాడగలిగారా? అదేమంటే ఆయన అంటే సొంత అంటే పెళ్లి చేసుకోవటం, డివోర్స్ ఇవ్వటం అనేది ఇటు మన డెమోక్రసీలో, మన కాన్స్టిట్యూషన్ లో అసలు ఎక్కడా అది నేరం కింద మనం పరిగణించాం. ఎవరైనా సరే ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు, డివోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు, అది తప్పు కాదు. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు కానీ ఒక్క కేసైనా పెట్టగలరా? దిస్ ఈస్ అన్డెమోక్రటిక్, ఇది లాక్ అగేన్స్ట్. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటారు కదా, వాళ్ళు కేసులు పెట్టుకుంటారు కదా. మరి ఎందుకు కేసులు పెట్టుకోలేదు? వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకున్నారు, బయటకు వెళ్ళారు, వాళ్ళు ఏమైనా చేసుకోనండి. ఆయన పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ కి ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమైనా డివైడ్ అవ్వచ్చు. కానీ రాష్ట్రానికి సంబంధించి ₹1 అయినా తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఎవరికి ఇవ్వరు కదండి. సో అసలు అది డిస్కస్ చేయటం కూడా ఎంత వేస్ట్ ఆఫ్ టైం అంటే, ఇంకేమి దొరక్క దాన్ని ఏమంటారంటే ఎటు తిరిగినా సరే ఇంకా వాళ్ళకి ఏం లేదు, ఒకటే తీగ పట్టుకొని లాగుతా ఉంటారు, తెగేదాకా ఇంక ఇదే ఇలా లాగుతారు. ఎలా చేశారంటే జనాలు దాని గురించి ఆలోచిస్తమే మానేశారు. వాళ్ళకి అంతకన్నా ఆలోచించడానికి పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. ఎందుకు సునీత గారు ప్రెస్ మీట్ లైవ్ లో పెట్టి అట్లా ఏడ్చారు, వీళ్ళకి ఓటేద్దు మాకు అన్యాయం చేశాడన్నాడు? ఎందుకు షర్మిల గారు మొన్న ఏంటి సీకే కన్వెన్షన్ సెంటర్ విజయవాడ మీటింగ్ లో బోర్ని ఏడ్చాడు, మా అన్నయ్య నాకు అన్యాయం చేశాడని? ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు కదండి. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా అక్కమ్మలు అదే అక్కలు చెల్లెళ్ళు గాయత్రి గారు, హలో గాయత్రి గారు మాట్లాడండి.
అదే మాకే అడిగి బోర్ కొట్టింది వీళ్ళు మాట్లాడటం, మళ్ళీ మేము తిరిగి చెప్పటం. ఊరందరికీ తెలుసు. ఇప్పుడు నేను గ్రౌండ్ లో రోజు వెళ్తాను, అందుకే ఈ మధ్య నేను డిబేట్స్ కూడా రావట్లా. నేను రీసెంట్ గా 2 days బ్యాక్ డిబేట్ కి వెళ్ళినప్పుడు, అదే గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కూడా, పబ్లిక్ లోకి వెళ్తే అలయన్స్ వచ్చినప్పుడు, టీడీపీ అండ్ జనసేన వచ్చినప్పుడు ఆ ఉండే రెస్పాన్సే వేరుగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడతా కూడా ఏంటండి పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిలైన కాబట్టి మీరు ఓటేరా అంటే మన మొహం మీద వస్తారు. మాకింతకమ్మా ఆయన గొప్పడు, మహానుభావుడు, ఎంత మందికి సేవ చేశాడు, ఎంత మంది ముందుకు వచ్చి చెప్పాడు మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఇగో వీళ్ళు చెప్పారు కదా కేసు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ అంటే, ఈడు బొంద, ఈడు దుర్మార్గుడు, కక్షపూర్వకంగా ఎన్ని చేశాడు మనకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద అబద్ధపు కేసులు పెట్టా తెలియదుగా, ఆఖరికి పెద్ద ఆయన్ని కూడా తీసుకెళ్లి పెట్టండి, ఇంతకన్నా దుర్మార్గుడు ఇంకొకటి ఉన్నాడని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకా మనం చెప్పేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూర్చొని డిబేట్ లో ఆయన నేను ఎన్ని చెప్పినా కూడా పబ్లిక్ కి క్లారిటీ ఉంది, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు పబ్లిక్. ఏంటి హనుమంత్ రెడ్డి గారు ఎంత వ్యతిరేకత ఉందట మీ మీద? అది ఆయనకు కూడా తెలుసు. డిబేట్ లో ఆయన ఒప్పుకుంటే కావాలని వాళ్ళు వచ్చేది రోజు అబద్ధాలు చెప్పడానికి, లేకుంటే బురద చల్లేదానికి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా ఇంకా దాన్ని జగన్మోహన్ రెడ్డి పెద్దగా దాని గురించి చెప్తా ఉన్నారు. అమరావతి భూ కుంభకోణము, అమరావతిలో డైరెక్ట్ గా 2000 హనుమంత్ రెడ్డి గారు శ్రీనివాస్ ఉండండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు బాంబేలో ఒక తీగ లాగితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డొంక కదిలింది, పూణేలో ఒక తీగ లాగితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డొంక కదిలింది. అయినా కూడా ఓటుకునేడు కేసులో డైరెక్ట్ గా దొరికినా కూడా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎదుటోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప వేరేది లేదు. తాను వచ్చినవి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, కేసులు మేము డైరెక్ట్ గా ఎదుర్కొంటున్నాం. మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి మేము డైరెక్ట్ మీద బతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. కేసులు అయిపోయిందా 2004లో ఐఎంజీ భూ కుంభకోణం 850 ఎకరాలు అప్పనంగా ఒక సంస్థకు ఏ విధంగా రాశారు, కోర్టు ఏ విధంగా తప్పులు పట్టిందో కూడా ప్రజలు ఏదో అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసుల మీద మరో డిబేట్ పెడతామండి. ఒక్కసారి వర్మ గారు ఒక్కసారి ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఇలాగ ఆయన మధ్య అరే మీకెందుకంటే ఉలిక్కిపాటు, ఎవరైనా మాట్లాడితే ఎందుకంటే భయపడతారు. ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరెళ్ళి జైల్లో ఎన్ని నెలలు ఉన్నారో అందరికీ తెలిసిందే. బెయిల్ మీద తిరిగేవాడు ఎవడు, బెయిల్ మీద తిరిగేది ఎవరు, బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు వెళ్ళి ధైర్యంగా ఎదుర్కోవట్లేదు. మేము క్వాష్ కోసం వెళ్ళాము. పరిస్థితి మీ దగ్గర లేకుంటే మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి, మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేని వ్యవస్థలో ఉండి 14 నుంచి హనుమంత్ రెడ్డి గారు ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి, హనుమంత్ రెడ్డి గారు ఆయన వర్మ గారు ఆయన మాట్లాడుతున్న సేపు నేను కామ్ గా ఉన్నాను. మళ్ళీ ఆయన కావాలని ఇంటరప్ట్ చేయడం. ఈ రోజు మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నారు, ఇంకొకసారి మంచినీళ్ళు తాగండి. గాయత్రి గారు అది కాదు, ఇప్పుడు దాకా ఆయన మాట్లాడిన సేపు నేను కామ్ గా ఉన్నాను. ఆయనకు అంత ఉలిక్కిపాటు ఎందుకు, ఏదో దొంగ దొరికిపోతాడేమో అన్న భయం ఎందుకు? సరే ఓకే, ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు వెనకేసుకొస్తారు. ప్రజలు ఏదో ఆయన పెద్ద ఉద్ధరించారని చెప్తా ఉన్నారు. ఓకే, కేసుల మీద పవన్ కళ్యాణ్ సరే కేసుల మీద టాపిక్ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి హనుమంత్ రెడ్డి గారు వినాలి, మీరు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం చెప్పాను అన్నాడు. ఓకే హనుమంత్ రెడ్డి గారు వినాలి. హనుమంత్ రెడ్డి గారు వినండి, కేసుల మీద కాదండి, టాపిక్ డైవర్ట్ చేయకండి. గాయత్రి గారు ఏమండి, ఇప్పుడు మా మీద కేసు ఉంది, అది నిజమో అబద్ధమో లేకపోతే దాంట్లో ఏముందో ఏం లేదో బయటికి ధైర్యంగా వచ్చి ఉండండి, ఆవిడ మాట్లాడమండి. అరే ఒక్క నిమిషం అండి, హనుమంత్ సరే ఆ కేసు టాపిక్ వదిలేండి. గాయత్రి గారు పాయింట్ ఎందుకండి ఒక్క నిమిషం అండి, నీ కేసు టాపిక్ వదిలేటువంటి సిబిఐ కేసులో ఏకంగా సరే మీకు అదే ఇంట్రెస్ట్ అయితే ఆయనతోటి మాట్లాడండి, ఎంతో డిస్కస్ చేసుకోండి, ఎవరికైనా కేసులు ఉన్నాయి చెప్పండి. సరే ఓకే, మీకు అదే ఇంట్రెస్ట్ కదా గాయత్రి గారు, టాపిక్ కాదండి వర్మ గారు, నేను అసలు అది చెప్పట్లా. ఆయన ఇందాక టీడీపీ పార్టీ రక్తపు మడుగులు గాడి గుడ్డు అని చెప్పి సొల్లు కబులు చెప్తుంటే దానికి చెప్తున్నారు గొడ్డలు ఎవరిది. అదే అన్న, నేను ఆయనకు గుర్తు చేస్తేనే ఆయన ఉలిక్కిపాటుగా ఉంది, నిద్ర పట్టట్లేదు, ఏదో మళ్ళీ సోదరితో చెప్పుకోస్తాడు. ఎవరు వింటాడు, ఎవరు నమ్ముతాడు ఓకే, నేను ఉన్న విషయం చెప్పాను. మీకు వర్మ గారు మీరు కంట్రోల్ చేయగలిగితే చెయ్యండి, లేదంటే నేనేం చేయట్లేదు.
నేను మీరు నన్ను టాపిక్ కి స్టిక్ అవ్వమంటే అవుతాను, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు ఎన్సైడ్ కి బురద చల్లతో. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రాంతంలో ఏదో జరుగుతుంది, ఇది మరి ఏమైనా బ్యాక్ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్సైడ్ ఏమైనా జరుగుతుందా అని చెప్పి చాలా అనుమానాలు వస్తున్నాయి. మొదటి రోజే ఇంత గందరగోళం ఆయన పోటీ చేసే స్థానంలో వస్తుందంటేనే. అంటే మొదటి రోజు కాబట్టి గందరగోళం వచ్చిందండి. ఇందాక అరుణ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఏరియాలో లీడర్షిప్ ఉంది, వాళ్ళ పార్టీ కానీ మా పార్టీ కానీ బలమైన లీడర్షిప్ ఉంది, క్యాడర్ ఉంది కాబట్టి 100% ఎవరికి వాళ్ళకి హోప్స్ ఉంటాయి. ఆ హోప్స్ మనకి దాని నీళ్లు చల్లినప్పుడు అక్కడ కొంచెం సేపు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఉంది కదా ఆలపాటి రాజారావు గారు, ఆ తర్వాత ఆయనే స్టేజ్ పెట్టుకొని నేను సపోర్ట్ చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటున్నారు. గాయత్రి గారు ఎస్ పాయింట్ ఇక్కడ నేను అదే అంటున్నాను. మనోహర్ గారి విషయం చాలా అక్కడ రప్చర్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆలపాటి రాజా గారు ఎట్టి పరిస్థితుల్లోనే లొంగరు అన్నారు, కానీ ఆయనతో మాట్లాడగలిగారు, అక్కడ కామ్ అయ్యింది, ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? ఇది మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడదా? వచ్చిద్ది వర్మ గారు, మీరేం వరి అవ్వద్దు. ఎందుకంటే నిజంగానే ఇంత అసంతృప్తి కంటిన్యూ అయితే అది పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వర్కౌట్ చేసుకుంటారు నమ్మకం అయితే నాకైతే 100% నమ్మకం ఉంది. రేపు పొద్దున 4 రోజులు పోయి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ముందుకు వచ్చి ఫోటో దిగి ఇద్దరు కలిసి ఆత్మీయ సమ్మేళనం లాగా ఒక మీటింగ్ కూడా పెట్టుకొని 2 క్యాడర్లు కలుపుతారని నమ్మకం 100%. ఈ రోజు మీరు టీవీలో ఎవరైతే విజువల్స్ చూస్తున్నారు లేడీస్, రేపు పొద్దున వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు వస్తే పరిగెత్తుకొని ఫోటో కూడా దిగుతారు, అందులో డౌట్ లేదండి. ఇవన్నీ మీకు ఏంటంటే ఆ ఒక్క సెకండ్ కి ఆ కోపంలోనో ఆ ఆవేశంలోనే వచ్చే లేకపోతే జరిగే చర్యలు తప్పించి ఆ ఏవి లాంగ్ లాస్టింగ్ అయితే ఉండవు. మాకు 100% బాబు గారి మీద నమ్మకం ఉంది. ఈ ఎలక్షన్ లో 1% కూడా తప్పు జరగదు, చాలా సజావుగా జరిగిద్ది, ఎక్కడ ఏ చిన్న ల్యాబ్స్ కూడా వదులుకోము. ఇలాంటి అసంతృప్తులు వస్తాయని ముందుగానే తెలిసినా సరే ముందుకెళ్తున్నారంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకున్నాయి, దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తా, దానికి తగ్గట్టుగానే దాన్ని సరి చేసుకుంటానని నమ్ముతున్నాను 100%. మీకు మరి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇది లేటెస్ట్ అప్డేట్. ఆర్జీవి గారు రామ్ గోపాల్ వర్మ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారట, తెలుసా? ఆర్జీవీని పులివెందుల నుంచి చేసుకోమండి, లేకపోతే ఇంకెక్కడి నుంచో చేసుకోమండి, మాకేం ఇబ్బంది లేదు. పిచ్చికొక్కలు కూడా ఓటేయవు, పిచ్చికొక్కలకి ఏమైనా ఓటింగ్ రేట్ ఇప్పిస్తే ఏమైనా వేస్తే మాకు తెలీదు. ఆర్జీవీ ఎక్కడ పోటీ చేస్తే ఏంటండి, జోకర్ల గురించి చెప్తారు మీరు, కేఏ పాల్ గురించి. సారీ ఇక్కడ కేఏ పాల్ గురించి అనవసరంగా చెప్పా. అన్నమే కదా అనండి. అలా కాదులేండి, ఆయన ఎందుకు అనవసరంగా లాగటం. కానీ ఆర్జీవీ ఎక్కడ పోటీ చేసినా దేశానికి వచ్చి నష్టం లేదు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటారు ఓటు, మరి నాకు తెలియదు. ఆయనకి ఎవరండి ఓటు వేసేది? రైట్. హనుమంత్ రెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలో ఏదో జరుగుతుంది, మన వ్యూహం ఏమైనా ఉంది ఏంటి అందులో? హనుమంత్ రెడ్డి గారు ఏంటి ఆయన ఫ్రీజ్ అయినట్టున్నారు? అదే ఆయన అక్కడే ఆగిపోయారు. హనుమంత్ రెడ్డి గారు ఏమైంది? ఏపీ ఫైబర్ నెట్ అరుణ గారు ఓకే, అరుణ గారు ఒక్క నిమిషం. గాయత్రి గారు అవును ఏంటి ఏవో మీ మీద ఈ మధ్యన పెద్ద ఎత్తున పోస్టర్లు అవి ట్రోల్ అవుతున్నాయి, ఏం జరిగింది? అన్నగారికి కూడా తెలుసుగా ఏం జరిగిందో చెప్పండి అన్నగారు. ఏమీ జరగలేదు, అదే కదండి నేను కూడా వీడియో చేశాను. యాక్చువల్ గా ఏమీ జరగలేదు, అంటే జరిగిన ఇన్సిడెంట్ ని కవరప్ చేసుకుంటున్నామనో లేకపోతే ఇంకేదో అనుకుంటారేమో, కానీ జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్ గా ఎందుకు జరిగింది, ఇంత అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఒక మనిషి చనిపోయింది, అది ఎవరి పార్టీ అవనండి ఎవరినైనా సపోర్ట్ చేయండి, కానీ జరిగిపోయింది. దీని గురించి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మేమైతే అరుణ గారు ఒక్కసారి మీరు కట్ అయ్యి రీజాయిన్ అవ్వరా? మీ టైమ్ అవుట్ చూపిస్తుంది, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నది, ప్లీజ్ ఒకసారి కట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. గాయత్రి గారు మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళు జాయిన్ అవుతారు, హనుమంత్ రెడ్డి గారు అరుణ గారు. అది మేము సిబిఐ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీస్, అది టీడీపీ అయినా లేకపోతే ఇంకే పార్టీ అయినా సరే, ఇదేంటి ఇది మీరే చేశారని మేమో లేకపోతే మేము చేసామని వాళ్ళు మాట్లాడటం కన్నా కూడా అసలు నిజం ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్ వెనకాల కారణం ఏంటని పబ్లిక్ అయితే 100% నిజాలు తెలియాలండి. దీనికోసం మేము సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాళ్ళు ఎంత ఫూలిష్ గా, నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండానే నా పేరు కూడా చేర్చి ఆవిడ చావుకి కారణం నేనని అరుణ అని అంటే వాళ్ళ నోటికి వచ్చింది. డిబేట్స్ కి వచ్చి కూర్చొని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న 4 మంది పేర్లు తెవచేద్దాం, ఈ వంకతో వీళ్ళ నోర్లు మూసేద్దాం అనుకుంటే అవన్నీ జరగవండి. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మేము ఉన్నామండి, నేను కానీ అరుణ కానీ లేకపోతే కీర్తన కానీ ఇంకెవరైనా కానీ అనుష కానీ ఇంకెవరైనా కానీ మా మీద వచ్చిన ఆర్టికల్స్, మా మీద వచ్చిన అబ్యూజెస్ నాకు తెలిసి ఎవరి మీద వచ్చి ఉండవు. కాకపోతే అంటే మేము బతికే ఉన్నాం, ఎందుకంటే మాకు ఒక ధైర్యం ఉంది కాబట్టి మేము బతుకున్నాం, మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి. మీ బతుకుంటానికి వాల్యూ లేదండి, మీ మీద వచ్చిన తిట్టులకి వాల్యూ లేదండి అంటే మేము ఒప్పుకోండి. ఎవరి మీద వచ్చిన ఒక ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా అనవసరంగా అన్ని తిట్లు తింటాం, అనవసరంగా కుటుంబాన్ని బయట లాగటం అనేది తప్పే, మీరు అన్నట్టుగా తప్పు. నిజంగానే ఈ చావుకి సోషల్ మీడియా కారణం అయితే తప్పు, కానీ దానికి వెనకాల ఎవరు కారణం ఉన్నారు, ఎవరు అబద్ధాలు చెప్పారు, అసలు వీడియో ఏంటి, ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ అయింది,
ఈ మనిషికి యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత పోస్టులు ఏమొచ్చినాయి అని చెప్పి. ఈ రోజు ఫర్ ఇన్స్టెన్స్ చెప్తాను, ఈ రోజు విజయవాడ నుంచి ఎవరో ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్ లో 6వ తారీఖు రాత్రిపూట అనుకుంటా, ఏమా మొత్తం మీద 4 సార్లే కదా ఆయన ఇచ్చిన అమ్మఒడి, నీకు 5 సార్లు అలా వచ్చింది, ఎందుకు అబద్ధాలు చెప్తామని ఆయన కొంచెం కఠినంగా ఏదో ట్వీట్ వేశాడు. దానికి ఆయన అరెస్ట్ చేశారంటే తప్పు కాదు. ఇప్పుడు అలా ట్వీట్ వేయటం తప్పు కాదు, ఇప్పుడు నువ్వు కఠినంగా మాట్లాడటం తప్పు అని చెప్పి అన్నప్పుడు అసలు ఆవిడకి ట్విట్టర్ అకౌంట్ ఉందా, అది ఆవిడ చూసుకొని ఉంటుందా, దానివల్ల ఆమె ఎఫెక్ట్ అయ్యి ఉంటుందా, అయితే చనిపోయింది ఆమె 7వ తారీఖు యాక్సిడెంట్ అయితే 11కి, వాళ్ళ హస్బెండ్ 11వ తారీఖు దాకా తెలియకపోవడం ఏంటి, ఇది సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల చనిపోవడం అని ఎక్కడైనా ఆవిడ చెప్పారు ఎవరికైనా, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను మానసికంగా క్షోభం అనిపిస్తున్నాను, లేకపోతే నాకు ఏంటి నేను లెటర్ రాసి పెట్టారు ఎక్కడైనా, నాకు తెలియదు. ఎన్ని ఏంటంటే చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. అవన్నీ తెలియాలంటే అండి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఇంట్రాగేషన్ ట్రాన్స్పరెంట్ గా జరిగి ప్రతి ఫ్యాక్ట్ బయటకు రావాలి. వాళ్ళ హస్బెండ్ ఈ రోజు దాకా కెమెరా ఎందుకు ఫేస్ చేయలేదు, వాళ్ళ హస్బెండ్ మీడియా ముందుకు కానీ ఇంకెక్కడైనా పబ్లిక్ లోకి వచ్చి అసలు ఏం జరిగిందో ఏంటో ఎందుకు చెప్పట్లేదు, మొత్తం వైసీపీ వాళ్ళు ఎందుకు లీడ్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు మాకు. వైసీపీ వాళ్ళు ముందుండి అంటే ఇప్పుడు గొడ్డలి పోటుని కూడా మేము ఆత్మహత్య గుండెపోటు అని చెప్పిన వైసీపీ వాళ్ళు ఎవరి గురించి మాట్లాడి ఎందుకు నమ్ముతాం అండి, ఎలా నమ్ముతాం, ఏ బేసిస్ మీద నమ్ముతాం, వాళ్ళకి ఏంటి క్రెడిబిలిటీ వైసీపీ పార్టీకి. మేము ఈ రోజు ఇక్కడే ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, మీరే చెప్పారు మా మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, మాకేం భయం లేదు, మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం, మా మీద నిజంగా ఎలిగేషన్స్ ఉంటే మేము తప్పు చేస్తుంటే ప్రూవ్ చేయండి అని అంటాం. మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం దీన్ని. ఓకే యా అరుణ గారు, చెప్పండి సార్. అరుణ గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది, మీరు ఎవరన్నా దీని మీద స్పందించారా లేకపోతే కావాలని చెప్పి ఆ ఫొటోస్ పెడుతున్నారా? సార్ అసలు వాస్తవానికి చెప్పాలి అంటే ఆ ఘటన జరిగింది కానీ ఆ అమ్మాయి ఏం మాట్లాడింది కానీ నా మీద సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ క్రియేట్ చేసి నా ఫోటో వేసి నాకు ఎవరో ఇది చూడండి ఒక్కసారి పెట్టేంత వరకు కూడా ఆ సంఘటన నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను లోకల్ గా జిల్లాలో కార్యాలయాలు ఓపెనింగ్లు జెండా ఆవిష్కరణలు మా వాళ్ళు రెగ్యులర్ గా పెడతా ఉంటే నేను ఆ బిజీలో ఉండిపోయాను. అసలు ఈ విషయం కూడా తెలియదు, ఇట్లా ఒక సభలో ఇట్లా మాట్లాడిందని కానీ. దాని తర్వాత ఇలా సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగింది. నేను ఆల్మోస్ట్ 3 or 4 days సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. పార్టీ నుంచి నేను అఫీషియల్ హ్యాండిల్స్ నోటిఫికేషన్ పెట్టుకుంటా, నా నోటిఫికేషన్ వచ్చింది ఏమన్నా రీట్వీట్ కొట్టేసి పక్కకి వెళ్ళాను తప్ప ఈవెన్ నా పోస్టులు కూడా నేను పెట్టుకోవాలి, అస్సలు చూడలేదు నేను. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ విషయం ఏంటనేది నాకు తెలియదు అసలు. నేను కంప్లీట్ గా 4 days సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నా మీద జరిగిన ఇష్యూ దీనివల్ల నేను అసలు కంప్లీట్ గా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. సడన్ గా నా ఫోటో పెట్టి వీళ్ళే ఈ అమ్మాయి మరణానికి కారణం అని చెప్పేసి ట్రోలింగ్ చేసినందువల్లే చనిపోయింది అని చెప్తున్న ఈ సోషల్ మీడియా వైసీపీ ఏదైతే ఉందో, ఈ వైసీపీ నడుపుతున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సంబంధం లేని నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి అందులో ఫోటో పెట్టి ట్రోలింగ్ చేస్తే, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు చనిపోతేనేమో పెద్ద నేరం, మాలాంటి వాళ్ళ మీద చేస్తున్న దాడులకు మేము బ్రతుకున్నాం కాబట్టి మేము చెడ్డోళ్ళం అంటే మేము కూడా చనిపోతే గానీ వీళ్ళు సంతాపం తెలపరా? నిరంతరం సోషల్ మీడియాలో ఈ వైసీపీ ఏడ్స్ తెచ్చేది నా మీద. వాళ్ళు పోస్టులు బూతులు క్రియేషన్లు మామూలుగా ఉండవు. వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తున్నారు సార్. నాకు ఎలాగ నమ్మాలో వీళ్ళని ఎలా అనాలో నాకు అర్థం కావట్లా. అదే అతను ఎవరో ఉంటాడు, వరా రవీందర్ రెడ్డి ఎవరు అతను, అసలు ఒకసారి అతను అకౌంట్ ఉండి అందులో నా మీద పెట్టే పోస్టులు బుక్లు మామూలుగా ఉండవు. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తున్నారు, ఎలా వినాలి? ఆ అమ్మాయి గీతాంజలి కాన్సెప్ట్ నాకు అస్సలు లేదు. ఇప్పటి వరకు నేను అసలు కనీసం ఎవరిని పెట్టిన పోస్టుకి లైక్ రీట్వీట్లు కూడా కొట్టలేదు నేను. కనీసం నా అకౌంట్ లో ఏముండవు అమ్మాయికి సంబంధించినవి. అయినా నా పోస్ట్ వేశారు. మరి వీళ్ళు అన్నం తింటున్నారో ఒరిగిడ్డి వాళ్ళని ఒరిగిడ్డి నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆడపిల్ల, మేము ఆడపిల్లం కాదా? మరణం అనేది చాలా పెద్ద విషయం. సోషల్ మీడియా కనుక అమ్మాయి చనిపోయి అంటే నిజంగా బాధాకరమైన విషయం అది. ఇంకొక సజెషన్ ఏంటంటే నాది, ఆడపిల్లలకి ఎవరికైనా సరే సొసైటీ అంత క్లియర్ గా అంత ట్రాన్స్పరెంట్ గా మనందరికి కన్వీనియంట్ గా లేదు. ఒక ప్లాట్ఫామ్ మీదకి మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మానసికంగా దృఢంగా రండి. లేని పక్షుల్లో మనం ఎటువంటి వాటిలో ఏలే పెట్టొద్దు. ఎందుకంటే సమాజంలో మృగాలే ఎక్కువ ఉన్నాయి, మంచి వాళ్ళు ఎవరు లేరు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే మహిళలకు సంబంధించి మీరు ఏం వచ్చినా సరే ఎదుర్కోగలం అనుకుంటే ఇట్లాంటి పెయిడ్ ఆర్టికల్స్ అన్నింటికి ఒప్పుకోండి. లేదా మీ ఆనందంతో చెప్పుకున్నా సరే, నిజం కాకపోయినా ఆనందంతో చెప్పుకున్నా సరే వచ్చే అన్నింటినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రండి. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి కాబట్టి సున్నితంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ ప్లాట్ఫామ్ అడుగు పెట్టదు. అది ఏ విధంగా అయినా సరే. నేనైతే ఒక సజెషన్ అయితే ఇస్తాను క్లియర్ గా. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మారిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది అప్పుడు ప్రయత్నాలను బట్టి అప్పుడు ప్రక్షాళనను బట్టి చెప్పగలను. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా డంపింగ్ యార్డ్ కన్నా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క హయాంలో రాజకీయాలు. కాబట్టి మహిళలకి నా సూచన, మీరు కనుక సున్నిత మనస్కులు అయితే ఈ రాజకీయాల్లో అడుగే పెట్టొద్దు. హనుమంత్ రెడ్డి గారు, ఎందుకో ఆ రకంగా పోస్టులు పెట్టించి ఇబ్బంది పెట్టి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆవేదన కూడా అర్థమవుతుంది. ఓకే, ఆ తప్పు ఎవరు జరిగినా గీతాంజలి గారి విషయంలో కఠినంగా శిక్షించాలి. ఎవరు చేసినా సరే దాన్ని ఎవరో కూడా సమర్థించరు.
కానీ సంబంధం లేని వ్యక్తులను ఇందులోకి లాగి ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెడితే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. మీరు మాట్లాడుతున్న అంశంలో గీతాంజలి అనే ఒక సాధారణ మహిళ తన కుటుంబానికి జరిగిన లబ్ధి గురించి ఒక సందర్భంలో విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా చెప్పింది. అంతే, ఆమె చేసిన తప్పేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా చెప్పింది. వీళ్ళు ఏదైతే జనసేన పార్టీ వీర మహిళలనే చెప్పుకునే, లేకుంటే తెలుగుదేశం పార్టీ వీర మహిళలనే చెప్పుకునే వీళ్ళందరికీ కంటకోశ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ చెప్పే, జనసేన పార్టీలు చెప్పే అబద్ధపు ప్రచారాలకు ఆమె అడ్డుకట్ట వేసింది. జనాలకు మాకు ఏం సంబంధం లేకుండా కూడా మా ఇంటి దగ్గరికి లబ్ధి చేకూరుతుందని చెప్పిన అంశము వాళ్ళకు నచ్చలేదు. కాబట్టి ఆమె చేసిన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్పిన అంశాన్ని పెయిడ్ అనా లేకుంటే ఇంకొకట ఏం మాట్లాడారు ఏంటి, ఆమె మాట్లాడిన గీతాంజలి అనే మహిళ మాట్లాడిన అంశము మీరు ఎవరికైనా చూపించండి, మానసిక వైద్యులకు లేకుంటే ఎవరికైనా చూపించండి, అది పెయిడ్ ఆర్టిస్టా లేకుంటే ఇంకొకట అనేది వాళ్ళే చెప్తారు. దానిల కింద ఆమె మాట్లాడిన గీతాంజలి మహిళ మాట్లాడిన మాటల కింద, పోస్ట్ కింద ఏ విధంగా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ ఏ విధంగా చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ఆమెను మానసికంగా హింసించారు అనే విషయాన్ని మీరు నేనొద్దు మానసిక నిపుణులకు ఇస్తే ఎవరు హనుమంత్ రెడ్డి గారు ఎవరు చేసినా అది తప్పు కాదు. అంటే నా పాయింట్ ఒకటి వినండి. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను చూసే నా పోస్టులన్నీ చూసాను. హనుమంత్ రెడ్డి గారు ఆ పోస్టులన్నీ నేను చూసాను, నాకు తెలుసు. వినండి, ఒకసారి వినండి, మీరే మాట్లాడండి, నా మాట వినండి. కాదు సార్, ఎవరు చేసినా తప్పే, ఏ హ్యాండిల్ నుంచి వచ్చినా సరే వాళ్ళ మీద కఠినంగా కేసులు పెట్టాలి, ఒప్పుకుంటాం. అందులో గాయత్రి గారు, రాయపాటి అరుణ గారు ఉన్నారా? అది పాయింట్ చెప్పండి నాకు. వీళ్ళని ఎందుకు లాగుతున్నారండి? వాళ్ళిద్దరూ ఉన్నారా? వాళ్ళు బహిరంగంగా లేరు అంటున్నారు. అదే సోషల్ మీడియాలో ఏం చేసినా తప్పు లేదని ఏదైతే కోర్టులు తీర్పిచ్చాయో, గతంలో కొంతమంది జడ్జీలు వాళ్ళ మీద ఏదైనా అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళ మీద ఏదైతే తీర్పులు ఇచ్చారో, అదే విధంగా సోషల్ మీడియాలో ఒకరి వ్యక్తిగత జీవితం కోసమో ఒకరి వ్యక్తిగతం మీద మాట్లాడితే తప్పు అని వాళ్ళు చెప్పక ఇలాంటివన్నీ ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలాంటి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు శిక్ష పడాల్సిందే, దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అయితే గీతాంజలి అనే మహిళ చనిపోయిన తర్వాత టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో డైరెక్ట్ గా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆమె హత్య వెనుక ఎవరున్నారు, ఎవరు తోశారు, ఇలాంటి ఫేక్ వీడియోలన్నీ ప్రచారం చేసింది టీడీపీ నారా లోకేష్ అనే టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్. డైరెక్ట్ గా తెలుగుదేశం గాయత్రి గారు చేయడం తప్ప, గాయత్రి గారు నిజమా చేసింది గాయత్రి గారు డైరెక్ట్ గా హనుమంత్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం నేను వస్తాను. ఆ కేసు ఏం జరిగిందో మనం బాధ్యత గల మనం ఒక పార్టీని నడిపిస్తాం. హనుమంత్ రెడ్డి గారు ఏంటి తప్పులు ఇలా మాట్లాడితే ఓకే, హనుమంత్ రెడ్డి గారు అంత వివరణ వద్దండి. మనకున్న టైంలో అంత లెంతీగా అవసరం లేదు. ఒక పాయింట్ రైజ్ చేశాను, నేను ఆవిడ అడుగుతున్నాను, మీరు ఆగండి. లోకేష్ గారు హ్యాండిల్ నుంచి ఏమన్నా వెళ్ళినాయా? వెళ్ళలేదండి. చూపిస్తాను ట్విట్టర్ హ్యాండిల్ లో లోకేష్ టీడీపీ పార్టీ హ్యాండిల్ నుంచి ఒక ఫేక్ వీడియోను పోస్ట్ చేస్తూ అరుణ గారు ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు, అరుణ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం. ఇలాంటివన్నీ వాళ్ళు ప్రచారం చేశారు. నేనేమంటానంటే చెప్పారు కదా, వినివ్వండి. టీడీపీ వాళ్ళు తప్పు చేయలే, నేను తప్పు చేయలేదు, నాకేం సంబంధం లేదు, కోర్టులో కేసులు వేయండి, దాని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీయండి అని చెప్పండి. అలా కాకుండా వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఏంటి అంటున్నా, ఆ వ్యక్తిత్వాన్ని ఏం చేస్తున్నారు అంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నాం మనం అంటున్నా. మహిళా మహిళలు వచ్చారు, నాటి మహిళలకు జరుగుతున్న ఆమె వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇంకొక అరగంట మాట్లాడినా ఆవిడ చనిపోయారు, వ్యక్తిత్వాన్ని హననం చేస్తే ఇవే పాయింట్లు వస్తాయి, కొత్త వస్తాయా? మీరు పాయింట్ చెప్పారు, ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పనివ్వండి. అరే సరే, ఒక వినండి. నేను నీకు పంపిస్తాను. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ట్విట్టర్ సరే అండి, ఒక నిమిషం వాళ్ళు చెప్పనివ్వండి, పంపిస్తాను, అవి పోస్ట్ చేయండి. హనుమంత్ రెడ్డి గారు ఓకే, వాళ్ళు చెప్పనివ్వండి. గాయత్రి గారు క్లియర్ గా సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతున్నాం అండి.
భయం ఉన్న వాళ్ళం, తప్పు చేసిన వాళ్ళం అయితే సిబిఐ ఎంక్వైరీ కోరం. సిబిఐ అనేది స్టేట్ కి రిలేటెడ్ కాదు. 100% కోరుతున్నాం. మాకు కూడా నిజాలు తెలియాలి. నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. హనుమంతరెడ్డి అన్న, మంచినీళ్ళు తాగి మెల్లిగా నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు గీతాంజలి అనే అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే చనిపోయిందని చెప్పి మీరే మీ సోషల్ మీడియా ద్వారా, మీ మీడియా ఛానల్స్ ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్న క్రమంలో అదే సోషల్ మీడియా ట్రోలింగ్ కి సంబంధం లేని మమ్మల్ని ఎందుకు లాగారన్నది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల రియలైజేషన్ మీకు వచ్చింది కదా. పెద్ద ఎత్తున మహిళా నాయకురాళ్లు అలాగే సోషల్ మీడియా నాయకులంతా వచ్చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు మిగతా పార్టీలో ఉన్న మహిళల్ని ఈ రోజు నుంచి అయినా సరే ట్రోలింగ్ చేయడం మానేస్తారా? ఫేక్ ట్రోలింగ్లు, ఫేక్ ఎడిట్లు, ఫేక్ క్రియేషన్లు చేయడం మీ వైఎస్ఆర్సీపీ ఆపేసిద్దా? అందుకు మేము ఎవరైనా విముక్తిదారులు అవ్వగలమా? అమ్మాయి మరణంతో అయినా మీ ఒక్క నిమిషం ఓపిక పడతారా? అరుణ గారు ఒక్క నిమిషం ఓపిక పడతారా? ఒక్క నిమిషం చెప్తా, మీకే సమానం చెప్తా. మీకు మా సోషల్ మీడియాలో ఎవరికో కొన్ని వ్యక్తిగత తగాదాల వల్ల కొన్ని చేస్తే తప్పును ఎవరు చేసినా, మీ పట్ల ప్రవర్తించినా, ఎవరి పట్ల ప్రవర్తించినా, మీరు ఎవరో ఒకరి పేరు చెప్పారు. వర్రా రవీందర్ కు మీకు ఏం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఏ మహిళ గురించి కూడా తప్పుగా ఉండండి ఏ మహిళ గురించి కూడా తప్పుగా ప్రవర్తించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఇదే టీడీపీ సోషల్ మీడియా, ఇదే శర్మిలమ్మ గారు మాకు ఆపోజిట్ గా మాట్లాడితే, సునీతమ్మ గారికి మాకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఆమెను చంపేస్తామని చెప్పి మీరు ఏదైతే పేరు చెప్పారో వర్ర రవీందర్ అనే పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి ఏ విధంగా చేశారో దాని మీద కేసు పెడితే, ఆ కేసు పెట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు అరెస్ట్ కాబట్టినారు? తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సభ్యులు. అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి? ఒక సాటి మహిళలైన వాళ్ళ మీద వాళ్ళు చేసింది ఎవరంటే తండ్రి కొడుకులు. అంటే మహిళల పట్ల వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఫేక్ ఐడీలు పెడతారు, వాళ్ళే వాళ్ళ మీద అనుచితంగా ప్రవర్తిస్తారు. మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. అనవసరమైనవి సంబంధం లేని వ్యక్తుల్ని కొన్ని అంశాల్లో లాగడం అది ఎవరికి కూడా మంచి సాంప్రదాయం కాదండి. అది దానికైతే పులి స్టాప్ పెట్టాలి. ఒక నిమిషం అండి. మనతో పాటుగా లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే. నమస్తే అండి. లక్ష్మణరావు గారు, ఏంటి కాపులకు అన్యాయం జరిగింది, అలాగే గుంటూరు జిల్లా ప్రాంతంలో కూడా కాపులకి ఇవ్వలేదని చెప్తున్నారు. ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ముద్రగడ గారికి తాడేపల్లి వైసీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన హుటాహుటిన తాడేపల్లి వెళ్ళారు. పిఠాపురం టికెట్ అనౌన్స్ చేశారు కాబట్టి మొదటి నుంచి కూడా ముద్రగడ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు పెద్ద టాక్ వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత హుటాహుటిన ఈయన్ని రప్పించుకున్నారు? ఇది కూడా చాలా హాట్గా మారుతున్న పాలిటిక్స్. మరి ఏం జరగబోతుందో? సార్, ముందుగా మా సోదరి అరుణ్ గారికి, అలాగే తెలుగుదేశం మహిళా నాయకురాలకి, హనుమంతరెడ్డి గారికి నా నమస్కారాలు. ముద్రగడ గారు దాదాపుగా చెప్పాలంటే ఒక మంచి నాయకుడే, కానీ చాలా కాలం ఆయన చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టినప్పుడు వాస్తవంగా చిరంజీవిని ఓడించడానికి రాజశేఖర రెడ్డి గారితో చేతులు కలిపి దాదాపు 50 నుంచి 60 సీట్లు గనక సాధించగలిగే స్థానంలో ఒక 30 స్థానాలకి అతనే తిరిగి చిరంజీవి గారికి ఓటేయకూడదు అని చిరంజీవిని ఓడించినటువంటి వ్యక్తి కాపు ఘనుడు. అలాగే కొన్ని రోజుల నుంచి నేను జనసేనలోకి సలహాలు ఇస్తూ నేను జనసేనలో జాయిన్ అవుతానని కొందరికి చెప్పి, ఇవాళ ఆయన వైసీపీలో జాయిన్ అవటం ఒక రకంగా చెప్పాలంటే, ఒక సంఘ నాయకుడు ఇలా పార్టీల్లో చేరాడంటే ఆయన్ని మా కాపుల నుంచి మేము పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,18,00,000 మంది కాపులు ఆయన్ని వెళ్ళేస్తున్నాం. ఇది వాస్తవం. అలాగే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపుగా 2,70,000 ఓట్లు కలిగి దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 ఓట్లున్న వాళ్ళకేమో 4 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానం. అలాగే 2,00,000
70,000 ఉన్న కాపులకి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం, ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భువనేశ్వరి గారు కానీ 3 పార్టీలు ఆలోచించి పశ్చిమ నియోజకవర్గాన్ని ఇవ్వాలని మేము దాదాపుగా సుమారు ఒక వారం నుంచి చెప్తానే ఉన్నాం ప్రెస్ మీట్ల ద్వారా. కానీ మమ్మల్ని ఎందుకని దగ్గరగా ఇచ్చేయట్లేదు, ఈ పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కాపులకి మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం చూసే ఇవాళ వరకు మేమందరం ఆగుతున్నాం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దన్న పాత్ర వహించమన్నారు. పెద్దన్న పాత్ర వహించమంటే ఆయనకి మనం పెద్దన్న పాత్ర వహిస్తాం, కానీ సీట్లలో కూడా పెద్దన్న పాత్ర వహించి ఇవాళ మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు సీట్లు తగ్గిపోయినాయి. దాదాపుగా ఇప్పటి వరకు ప్రకటించిన చంద్రబాబు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నుంచి కానీ మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే మినిమం 10 నుంచి 12 సీట్లే వచ్చినాయి. అంటే 1,20,000 ఓట్లు ఉండి మేము ఇవాళ సీట్లు సాధించలేకపోయామంటే ఎలాంటి దుస్థితిలో ఉన్నాము. వైసీపీ వాళ్ళు ఎక్కువ ఇస్తారేమోనండి, వైసీపీ వాళ్ళు ఏమైనా ఎక్కువ ఇస్తారా? వైసీపీ వాళ్ళు ఆల్రెడీ గుంటూరు నగరంలో ఎంపీ గారు రోసయ్య గారికి ఇచ్చారు, అలాగే విడుదల రజనీ గారికి ఇచ్చారు. ఎందుకండి టికెట్లు అయిపోయినాయి కదా, ఇంకా లక్ష్మణరావు గారు ఇంక ఇప్పుడు ఎంత అన్నా ఇంక ఫలితం లేదు కదా, ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు. ఇంకా చాలా తక్కువ ఉన్నాయి టికెట్లు ఇవ్వాల్సినవి కూడా, ఇంకో 10-15 ఉన్నాయేమో అంతే, ఆల్మోస్ట్ అయిపోయినాయి. కానీ ఏదైనా వాళ్ళు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఓట్లు దగ్గర ఓట్లు అనేది చేలకుండా నేను పొత్తులో భాగంగా నడుస్తున్నాను అన్నారు. కానీ అదే పొత్తులో నడుస్తున్నాం, కానీ సీట్లు కూడా పొత్తులో భాగంగానే మాకు తగ్గించారా, లేదా పవన్ కళ్యాణ్ గారిని చూసి కాపులందరూ ఈ పొత్తుకే ఓటేస్తారని ఆలోచిస్తున్నారా? ఒక్క విషయాన్ని మాత్రం పూర్తిగా చంద్రబాబు గారు గ్రహించాలి. ఎందుకంటే మీరు దాదాపుగా మాకు గత 50 సంవత్సరాల నుంచి చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేడూరు నాగేశ్వరరావు గారని ఫస్ట్ 1955లో ఆయన గెలిచారు. అలాగనే తర్వాత ఒక 2 సంవత్సరాలు చెబ్రోలు అన్నవి గారు, ఒక 10 సంవత్సరాలు చెబ్రోలు అన్నవి గారు, ఆ తర్వాత నిశంకర వెంకటరత్నం గారు కాపులకు సీట్ ఇట్లేదని ఆ రోజు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాపు సంఘాలన్నీ ఐక్యతతో ఆయన గెలిపించుకున్నాం. అలాగే దాదాపుగా పశ్చిమ నియోజకవర్గం 5 సార్లు కాపులు గెలిచారు. మిగతా కులాలు 2-3 సార్లు గెలిచారు, కానీ కాపులకి దాదాపుగా 5 సార్లు గెలిచిన ఇవాళ మరి ఇదే పశ్చిమ నియోజకవర్గం కాపులకు కూడా లేని స్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకుంటున్నారు కాపులు. ఓకే చూద్దామండి, మరి ఏమన్నా పునరాలోచిస్తారేమో చూద్దాం. లక్ష్మణరావు గారు, అరుణ గారు ముద్రగడ గారు హుటాహుటీనా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారట, హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందట. ఒకవేళ పిఠాపురం నుంచి ఆయన ఏమైనా బరిలోకి దిగితే ఆ సామాజిక వర్గ ఓట్లు ఏమన్నా చీలే అవకాశం ఉంటుందా? ఏమన్నా ఆపరేషన్ పవన్ కళ్యాణ్ ఏమైనా పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి గారు కాబట్టి రోజుకు కొన్ని వందల మంది ఆయన అవకాశం ఇస్తే పరదాలు కట్టకుండా చాలా మంది కలుస్తూ ఉంటారు. ఫస్ట్ విషయం, అందులో భాగంగానే ముద్రగడ గారు కలిసి ఉంటారు. రెండవ విషయం, ముద్రగడ గారు అనే వ్యక్తి ఒక కులానికి సంబంధించిన నాయకుడు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న అధ్యక్షుల్ని ముద్రగడ గారు ఎల్లగాని ఏదో జరిగిపోయింది అనుకుంటే అసలు ఎలాంటి సంబంధము లేదు. ముద్రగడ గారు కలవడానికి అది పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ అవడానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. చాలా సంబంధం ఉందండి అరుణ గారు. మీరు ఈ మధ్యన మరి సరిగ్గా ఫాలో అయ్యారు లేదా? చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన జనసేనలోకి వస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఆయన్ని కలిసి ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు, టిఫిన్కి వస్తున్నారు, లంచ్కి వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసేకి ఈయన వెళ్ళలేదని నేను ఆవేదనతో వెళ్ళిపోతున్నాను కదా. అక్కడికి వెళ్ళడం సంబంధం లేకుండా ఎలా ఉంటది? మరి ఇప్పుడు సార్ నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి రాలేదని ఆవేదన చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకున్నాడండి వాళ్ళ ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చి పల్లకీలు ఎక్కించుకొని తాడేపల్లి ప్యాలెస్ వరకు తీసుకెళ్లాడా సార్ ఆ పెద్ద ఆయన్ని? అందుకని వెళ్ళాడా సార్? అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆయన సీఎం కదా అంటారు. లేదు, రేపు సీఎం అయితే ఇప్పుడు నువ్వు కులనాయకుడు కదా, నీ కులనాయకుడు అయినప్పుడు నీ ఆలోచన ఎప్పుడు నీ కులాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే వ్యవహరించాలి. ఇప్పుడు నీ లేదు, నీ కులానికి ఏమన్నా అక్కడ ముఖ్యమంత్రి భాగం సగం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడా?
పోనీ నిన్ను గాని గతంలో పార్టీ ఉన్న నాయకులు ఎవరైనా కాపులను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడా? నీ కులానికి ఇన్ని నష్టాలు చేసినప్పటికీ కూడా ఒక దుర్మార్గుడు నమ్మి నువ్వు వెళ్ళిపోయి నీ జాతికి సొసైటీ కోసం నిలబడ్డ ఒక నీతిమంతుడిని నమ్మి వెళ్ళలేకపోయావా, ఆగలేకపోయావా? నువ్వు నిజంగా కుల నాయకుడివేనా? నువ్వు నిజంగా సొసైటీకి పనికొచ్చే నాయకుడివేనా? రైట్. హనుమంత్ రెడ్డి గారు ఏమైంది, మీరెందుకు నవ్వుతున్నారు? వర్మ గారు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు సంఘానికి నాయకుడని మీరు చెప్పదలుచుకున్నారా? ఈ డిబేట్ సాక్షిగా కాపులకు మాత్రమే నాయకుడని రాయపాటి అరుణ గారు చెప్పదలుచుకున్నారా? ఆవిడేం చెప్పారు? కాపులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్తున్నారా? దుర్మార్గుడని మాట్లాడుతున్న రాయపాటి అరుణ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్మార్గుడు అని చెప్తా ఉన్నారంటే మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పదలుచుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారో చెప్పమని చెప్పండి. నేను అడుగుతున్నా, ఇందాక మా సోదరుడు మాట్లాడుతూ కాపులు ఎవరిని ముద్రగడ పద్మనాభం గారిని, హరిరామజోగి గారిని వెలివేస్తున్నారు. అయ్యా, వాళ్ళ వ్యక్తిత్వము వాళ్ళు నచ్చలే, కొంతమంది నాయకులు నచ్చని పార్టీలోంచి వెళ్ళిపోయి వేరే పార్టీలోకి వెళ్ళారు. కాపులు వెలివేయాలంటే ఈనాడు పేపర్ను, ఆంధ్రజ్యోతి పేపర్ను వెలివేయాలని చిరంజీవి గారు గతంలోనే చెప్పారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మీరు పార్టీ పెట్టండి అని ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లు ప్రోత్సహించాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుందన్న క్షణంలో నుంచే చిరంజీవి గారు ఓడిపోతారు, చిరంజీవి గారు గెలవరని ప్రచారం చేశాయని చిరంజీవి గారే బహిరంగ సభను ఉద్దేశించి విలేకరుల సమావేశంలో ఏదైతే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్పారు. దాని గురించి మీరు వెలివేయాలంటే, మీరు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలు, కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయనే విషయం పిఠాపురం సాక్షిగా గతంలో బీజేపీ పార్టీకి ఇదే విధంగానే జరిగాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపియాలని పవన్ కళ్యాణ్ గారి ఓట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గెలిపించాలనే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదనే విషయం పిఠాపురంలో జరిగిన ఈ రోజు దాన్ని బట్టి తెలుస్తా పనిచేస్తాము. జనసేన నాయకులు, కార్యకర్తలు అంటే వాళ్ళ కర్మకు వాళ్ళే వదిలేస్తాము. కాపు నాయకుడును ఇంకొకడు మాట్లాడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడు, లేకుంటే ఇంకొకట ఒక కాన్స్టిట్యున్సీ లీడరు, ఆయన పార్టీలో చేరుతున్నారు. ఆయన్నేమో దూషిస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినేమో అన్ని రకాల వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రినేమో దుర్మార్గుడు అంటే మనం ఒక్క చోట గెలవలేని వ్యక్తిని మాత్రం వ్యక్తి మానసిక పూజతో ఆయన దేవుడని కొలుస్తుంది. మనం 2 చోట్ల పోటీ చేస్తే గెలవలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏమో దేవుడని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళని ప్రజలు కూడా తిడతా ఉన్నాం. ఎక్కడున్నాం, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కడున్నాం, మనకు నోటికి ఏది వచ్చేది గమనిస్తా ఉంటారు. గాయత్రి గారు ఏంటి పవన్ కళ్యాణ్ వచ్చింది? వీళ్ళు దుర్మార్గుడని ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడుతా ఉంటే వీళ్ళ నోటికి అడ్డు అదుపు లేదా అంటున్నా. గాయత్రి గారు, ముఖ్యమంత్రి గాయత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు వేసే కుట్ర పిఠాపురంలో ఆయన ఏదో తొక్కేస్తా ఎక్కేస్తా అంటుంటాడు. ఏంటి వాళ్ళకున్న అర్హత? సినిమా యాక్టర్లు చాలా మంది వచ్చారు. ఏంటి అర్హత? ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని గౌరవించాలనే సంస్కారం కూడా లేదా? గాయత్రి గారు పిఠాపురం ఒక నిమిషం అండి. హనుమంత్ రెడ్డి గారు మీరు ఖండించారు, అయ్యింది కదా, వాళ్ళు మాట్లాడనివ్వండి. మీరు ఖండించనిస్తారా? కాదండి, మీరు ఎవరిని మాట్లాడించకూడదని డిసైడ్ అయినట్టున్నారు. ఈ రోజు ఈ ఎన్నికల్లో ఏమైనా తిరుగుతున్నారా ఏంటి మీరు క్యాంపెయిన్ లో? కాదండి, ఎవరిని ఖండించాలి? మీరేమైనా నీతులు మాట్లాడతారా? మీరందరూ నీతులు మాట్లాడతారా? ఎవరిని ఖండిస్తాం? కర్మ అంటే కర్మ అండి. కాదండి, ఏం లేదు, కర్మ. రాజకీయ నాయకులు వినండి, హనుమంత్ రెడ్డి గారు రాజకీయ నాయకులు భాష వినండి, రాజకీయ నాయకులు ఇచ్చే సందేశాలు వినండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను చెప్పింది అంటారా? మీరు అయిపోయింది, మీ ఆవేశం అయిపోయిందా? కూల్. వేసవి కాలంలో ఎక్కువ ఆవేశం పడొద్దు దయచేసి. ఇంకా ఎన్నికల క్యాంపెయిన్లు ఉన్నాయి, బోర్డు ఉన్నాయి.
వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వినండి ముఖ్యమంత్రిని పట్టుకొని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వినండి సార్ మీరు చాలా గొప్ప వాళ్ళు, మీరు చాలా బాగా మాట్లాడతారు. చాలా మందికి మీలాగా మీ నాయకుల్లాగా మాట్లాడడం చాలా తక్కువ మందికే తెలుసు. ఓకేనా? హ్యాపీయా? ఒకసారి మనస్సాక్షి ఒకటి ఉంటది కదా, కాదండి మనస్సాక్షి ఒకటి ఉంటుందా? అది ఉండదా? సరే వినండి, కాదండి కాదు ఒకటి వినండి, ఎవరిని ఖండించాలి ఎవరైనా తగ్గుతారా? కొడాలి నాని గారు ఒక రకంగా మాట్లాడతారు, రోజా గారు ఒక రకంగా మాట్లాడతారు, అంబటి గారు ఒక రకంగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడతారు, లోకేష్ గారు ఒక రకంగా మాట్లాడతారు. ఎవరికి వారే, ఎవరికి ఖండిస్తాం? పబ్లిక్ మీటింగ్ లోనే మాట్లాడుతుంటే మీరు నేను ఖండించుకోవడం వల్ల పోయిదేం లేదు. ఒక నిమిషం, సరే వేస్ట్ టైం వేస్ట్ మనం ఊడిగం చేయడం లేదు కదా, మనం ఒకరికి ఊడిగం చేయడం లేదు కదా, జర్నలిజం కదా చేసేది. ఎవరు మాట్లాడినా తప్పని ఖండించండి. ఒకటి వింటారా? వినండి తప్పుగా ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అని ఎలా చెప్తారండి? ఒక్కటి వినండి, ఎవరో ముద్రగడ కాదండి, దుర్మార్గుని దగ్గరికి వెళ్ళారు. అరే వింటారా మీరు? గెలవని వ్యక్తినేమో దేవుడు అని చెప్తా ఉన్నారు. ఎలా మాట్లాడతారు? అయిపోయిందా? ఎలా మాట్లాడతారు? సరే వినండి ఒక్క నిమిషం వినండి. చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టి మాటలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరని మాటలో, లేకపోతే లోకేష్ అని మాటలో, పప్పో సుట్టో ఇంకొకటో ఇవి కరెక్టా? జర్నలిస్టులు వినండి జర్నలిస్టులు ఖండిస్తే ఆత్మవిమర్శలు చేసుకుని అద్భుతంగా అమ్మ మనం మారిపోయి మనం ఋషులైపోయే పరిస్థితి లేదు. గాయత్రి గారికి ఇవ్వండి, ఒక నిమిషం అండి, టైం వేస్ట్ మన ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్. ఒక్క నిమిషం గాయత్రి గారికి ఇవ్వండి. మీ సాక్షిగా గాయత్రి గారు ఒక్క నిమిషం అండి, వెయిట్ గాయత్రి గారు. ఎందుకండి అంత ఎమోషనల్ అవుతారు? వెయిట్ అరే వెయిట్ అండి గాయత్రి గారు. మీ కుట్ర పిఠాపురంలో జరిగేది మీ కుట్ర అని చెప్పి మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాతో కలవనంత వరకు కలవకూడదు అని చెప్పి ఎంతో తపస్సు చేసి వాళ్ళు కష్టపడి సోషల్ మీడియాలో చిచ్చు పెట్టడానికి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మధ్యలో గొడవ పెట్టడానికి చూశారు. అది అయిపోయాక సీట్లు పంపగాలప్పుడు మాకన్నా ఎక్కువ వాళ్ళు గోల్ చేశారు. వీళ్ళు సీట్లు వీళ్ళకి నచ్చలేదు, ఇది అవమానం పవన్ కళ్యాణ్ కి, మొత్తం 175కు పోటీ చేయడు, సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అని. అంటే మాకు లేని బాధ. ఇప్పుడు మా ఇద్దరు అండర్స్టాండింగ్ వేరు. మీరు ఇప్పుడు ఏ బహిరంగ సభ చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు, ఒకే తాటి మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండా పట్టుకుని ఊపుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జెండా పట్టుకుని ఊపుతున్నారు. రేపొద్దున పోటీ చేసేటప్పుడు కూడా ఈ రెండు జెండాలు ఒకే ఎజెండాతో ముందుకెళ్తున్నాం కాబట్టి 100% కుట్రైతే చెయ్యమండి. మేము ఎవరైనా సరే ఓడిపోవాలని కోరుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఏమైనా వ్యూహాలు వేస్తాం, లేకపోతే ఏదైనా మాట్లాడతామేమో గానీ మా సొంత పార్టీ అంటే మా దాంట్లో ఉండి మాతో పాటు బాయ్ అనుకున్న మా పక్కనున్న పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే మా పార్టీకి కూడా అవమానం అండి, మా అలయన్స్ కే అవమానం. అంతే కదా. ఇప్పుడు మేము ఇప్పుడు రెండు పార్టీలు కలిసినప్పుడు, రెండు బలాలు కలిసినప్పుడు ప్లస్ ఇంకెక్కడికో వెళ్ళాలి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసినా కూడా మేము ఓడిస్తే అది మాకే అవమానం, అది ఆయన కన్నా కూడా మాకు అవమానం. నిజంగానే మేము తప్పు చేస్తే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. పబ్లిక్ 100% చెప్తున్నాం, 100% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి తీరిద్ది. నాకు తెలిసి వైసీపీ ఓటు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ అయితే నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆయన మీద అంత మంచి అభిప్రాయం ఉంది జనాల్లో. ఆయనకి మంచి అవకాశం ఇవ్వాలి, ఈసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మాత్రం 100% ఉంది. లాస్ట్ టైమే ఆయన బై మిస్టేక్ అది పొరపాటు జరిగింది, ఆ పొరపాటు మళ్ళీ జరగదు. ఒక అసెంబ్లీలో ఒక మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టేలా ఉంటుందో అందరికీ చూడాలని అంటే ఆయన వచ్చి తీరుతారు. దాంట్లో హనుమంత్ రెడ్డికో లేకపోతే జగన్మోహన్ రెడ్డికో ఎవరికి డౌట్లు ఉన్నా మేమేం చేయదని. రైట్, అరుణ గారు ఏదో చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారిని ఆయన సామాజిక వర్గానికి లేదంటే రాష్ట్రానికి అన్యాయం చేసే వ్యక్తిగాని పరిగణించి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సీటు ప్రకటించిన పిలిపించారు అంటే ఇంక ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారో ఆ సామాజిక వర్గం, ఆయన వెనకాల నిలబడుతున్న వర్గం ఆలోచించుకోవాలండి. అంతకుమించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఓకే, లక్ష్మణరావు గారు, ముద్రగడ గారి గురించి హనుమంత్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు. ఆయన ఒక నాయకుడు, ఆ రకంగా అవమానించకూడదు, సీఎం స్థాయి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడకూడదు అన్నది ఆయన ఆవేదన. కాపు కార్డు ఉపయోగించుకుని వీళ్ళు మినిస్టర్లు పొంది నా ఇంటికి కాపులు రాకూడదని ఆయనే కదా
ఇంటికి ఒక ఫ్లెక్సీ వేసుకున్నాడు. ఆ రోజు మరి ఆయన్ని చూసి ఇచ్చేశారు. కానీ మరి కాపు విద్యా విధానంలో కాపుల్ని బీసీలో చేర్చం, అలాగే కాపుల్ని దాదాపు గత ప్రభుత్వంలో 450 కాలేజీలు విదేశీ విద్యార్థులు ఉంటే ఇవాళ 130 కాలేజీలు విదేశీ విద్యార్థులలో ఎంతమంది కాపులకి ఉపయోగం జరిగింది విదేశీ విద్యార్థులలో? అలాగే 10,000 కోట్లు కాపు కార్పొరేషన్ కింద లోన్లు శాంక్షన్ చేస్తానన్నారు. ఏది ఒక్క కార్పొరేషన్ లోన్ లేదు. అరే కాపులకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. 2 కులాల మధ్య పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఒక్కడే పోరాడుతున్నాడు. ఇవాళ మీరు ఎక్కడి దాకా అవసరంలా, తన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనగానే ఆయన కోపం వస్తుంది. కానీ మా సంఘ నాయకుడు మిగతా అన్ని పార్టీలని గౌరవించాలా, కానీ మా సంఘ నాయకుడు కూడా తీసుకెళ్లి మేము ఆ పార్టీలో కలుపుతామంటే బాధ ఇదా? ఓకే, హనుమంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా సింపుల్ గా? ఆ ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో చేరితే పెద్ద నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తాం. ఇది మన యొక్క మానసిక పరిస్థితి. మన దగ్గర చేరితే ఎంతటి అవినీతిపరుడైనా నీతిమంతుడైతాడు, పక్క పార్టీలో చేరితే అతని వ్యక్తిత్వాన్ని మనం అన్నం చేస్తాం. ఇది మన యొక్క మానసిక పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న వారిని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో సభను ఉద్దేశించి కమ్మలు కాపులకు వ్యతిరేకము, అది వ్యతిరేకం కాదని చెప్పడానికే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ఎవరి కాళ్ళ దగ్గర పెడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. అన్ని కాపులకు కానీ రాష్ట్రంలో ఉండే అన్ని రకాల వర్గాల ప్రజలకు మంచి చేస్తేనే ఓటేయమని మేము అడుగుతా ఉన్నాం. కాపులను అడుగుతా ఉన్నాం, రెడ్లను అడుగుతాం, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. కాపులకు ద్రోహం చేశారు. 1400 కోట్ల రూపాయలే ఖర్చు చేశారు. కాపులకు 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా,